బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ బంగ్లాదేశ్పై అయితే మాత్రం భారత్ నిశ్చితంగా గమనిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిణామాలను అయితే మాత్రం నిశ్చితంగా గమనిస్తుంది. ఓ పక్క ఎలాంటి అంటే ఆ దేశానికి సహాయ సహకారాలు అందిస్తామా లేకపోతే ఎలాంటి ప్రకటన చేయకపోయినా సరే ప్రధాని అక్కడ రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనాకు అయితే మాత్రం భారత్లో ఆశ్రయం కల్పించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా భారత్పై విమర్శలు కానీ లేకపోతే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. మరోపక్క ఏ దేశం కూడా ఈ యొక్క బంగ్లాదేశ్పై మాత్రం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు భారత్ బంగ్లాదేశ్ల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి గల కారణాలు ఏంటి? ఎప్పటి నుంచి ఈ సంబంధాలు ఉన్నాయి? 1947 నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి ప్రత్యేక బంగ్లాదేశ్ కోసం అక్కడ విమోచన ఏర్పాటు కావటం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు భారత్ మాత్రం పాకిస్తాన్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్ దాదాపు 30 లక్షల మంది చనిపోయారు ఉద్యమకారులు. వాళ్ళకు సపోర్టుగా ఆ దేశానికి అండగా ఉంది. మరోపక్క బంగ్లాదేశ్ ఒక మిత్రదేశంగా చూస్తూ దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఏ పోరాటం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా వాళ్ళని కొంతమందికి ఆశ్రయం కల్పించడం, వాళ్ళకు కూడా ఒక పౌరసత్వాన్ని కల్పించాలనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. కానీ మిత్రదేశంగానే చూసింది. ఎప్పుడు కూడా బంగ్లాదేశ్లో ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు భారత్ నుంచి సహాయ సహకారాలు అందించడం, మరోపక్క ఏ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో భూటాన్ అవ్వచ్చు మిగిలినటువంటి దేశాలు అవ్వచ్చు వాటన్నిటి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ కూడా కొంత సహాయ సహకారాలు అందించడం. ఒక భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలోనే దాదాపు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా భారత్ ఇప్పుడైతే అవతరించింది. ఈ నేపథ్యంలోనే అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం 5వ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎగబాగటంతో కొన్ని మిత్ర దేశాలు చిన్న చిన్న దేశాలు అయితే మాత్రం మిత్ర దేశాలుగా ఉంటూ వాటికి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కోవలోనే బంగ్లాదేశ్కి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మిత్ర దేశంగా భారత్ చూడగలిగింది. అక్కడ ఉన్నటువంటి అంటే రైల్వే అవ్వచ్చు లేకపోతే బ్రిడ్జిలు అవ్వచ్చు ఇట్లా కొన్ని పోర్టుల నిర్మాణానికి అవ్వచ్చు భారత్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. కొన్ని ఎయిర్పోర్టుల నిర్మాణంలో కూడా భారత్ సహాయ సహకారాలు అందించింది. మరోపక్క ట్రైన్లు కూడా ఈ మధ్య అల్లర్ల నేపథ్యంలో 2 ట్రైన్లు అయితే మాత్రం రద్దు చేశారు. కానీ 2 ట్రైన్లు కూడా అక్కడ ఇవ్వటం కూడా జరిగింది భారత్ తరఫున, భారత్లో తయారు చేసినటువంటి. ఇలా ఒక్కొక్క రంగంలో కూడా భారత్ బంగ్లాదేశ్కి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ కూడా అదే స్థాయిలో భారత్ ఏంటంటే హసీనా నేతృత్వంలోని పార్టీ, హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం భారత్కు సహాయకరం. ఇప్పుడు ఆర్మీ చీఫ్ నేపథ్యంలో అక్కడ సైనిక చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో సైనిక ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో మన భారత సహాయ సహకారాలు అందించదా లేకపోతే ఆ ప్రభుత్వం కోరిద్దా భారత యొక్క సహాయ సహకారాలు అనేది మనం భవిష్యత్తులో చూడాలి.